హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి నెలలో ఏదో ఒక పేపర్లో 2-3 సార్లు ఒక కథనం కనిపిస్తూ వచ్చింది. కానీ గత ఒక 2-3 మంత్స్గా దానికి సంబంధించిన అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్గా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో ఆ అంశానికి సంబంధించి మళ్ళీ కదలిక వచ్చినట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం, దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. దాని ఇంపాక్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం పైన, మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం పైన ఎలా ఉంటుంది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోను మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇక వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా వచ్చే 10-15 సంవత్సరాలలో సాక్షాత్కారం అవుతుంది. ఫస్ట్ ఫేజ్ 5 సంవత్సరాల స్వల్పకాలిక పెట్టుబడులు ఎవరైనా ఆశిస్తూ ఉంటే మాత్రం స్వల్పకాలికంగా అంటే 5 ఏళ్ల వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ వస్తున్న నక్కర్త మేడిపల్లి ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ. ఇక సెకండ్ ఫేజ్ అనుకుంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి. కడతాల్, కందుకూరు, యాచారం లాంటి ప్లేసులు కావచ్చు, నందివనపర్తి, మీర్ ఖాన్ పేట లాంటి ప్లేసెస్ కావచ్చు. 5 to 10 years టార్గెట్ అనుకున్న వాళ్ళు ఆ ఏరియా వరకు చూడొచ్చు. ఇక అంతకంటే ఎక్కువ అనుకుంటే తక్కువ ధరకైనా పర్వాలేదు, తక్కువ ధరకు కావాలి, ఎక్కువ టైం అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం 10 to 15 years టార్గెట్గా ఉన్న వాళ్ళు అమన్గల్ దగ్గర నుంచి చాలా ప్లేసులు ఉన్నాయి, శ్రీశైలం హైవే పైన, సాగర్ హైవే పైన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ బడ్జెట్, అదే రకంగా మీ వెయిటింగ్ పీరియడ్ 5 ఏళ్ల, 10 ఏళ్ల, 15 ఏళ్ల, దాని ప్రకారం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు టైలర్ మేడ్ లేఅవుట్లను పరిచయం చేస్తాను. మీ తరపున మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేసి, అంటే లీగాలిటీ చెక్ చేసి, అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా చెక్ చేసి, మీకు రేపొద్దున రీసేల్ మార్కెట్ ఉంటుందా లేదా, ఈ 3 ప్రధానమైన అంశాలను క్రాస్ చెక్ చేసి మరీ రెడీగా ఉన్నాను. సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మాత్రం మీకు నేను టైలర్ మేడ్ వెంచర్లను పరిచయం చేస్తాను. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి, వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇక కంటెంట్లోకి వస్తే, తెలంగాణ వ్యాప్తంగా చాలా చర్చనీయాంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న కుతూహలంతో, ఆసక్తితో, ఒక రాజకీయపరమైన లక్ష్యంతో అన్ని పార్టీలు కూడా విచ్చలవిడిగా ఉచిత హామీలు ఇస్తూ వస్తున్నాయి. ఉచిత హామీలు అనేది ఏ పార్టీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టదు, ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టారు, అదంతా ప్రజాధనమే. సో మన ధనాన్ని మనకు ఉచితాల రూపంలో ఇస్తూ మన ఓట్లు కొల్లగొట్టడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దాకా బీజేపీ కాస్త మినహాయింపు అనుకున్నా కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎడాబెడా ఉచితాలు బీజేపీ కూడా ఇచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ పార్టీస్, అధికారంలో ఉన్న పార్టీలు, సరే అధికారానికి సుదూరంలో ఉండిపోయిన ఎర్ర సోదరులు మాత్రం దానికి సంబంధించి మాట్లాడడం లేదు, అది దానికి సంబంధించి పక్కన పెడితే. సో ఓవరాల్గా ఉచితాలు ఇస్తూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోలేక, ఆచరణలో పెట్టలేక, రకరకాల మార్గాలు వెతుకుతూ, ఆదాయం ఉండదు, ఎక్కడి నుంచి తెస్తారు ఉచితాలు? దానికి ప్రధానమైన ఎగ్జాంపుల్ మనకు రైతు రుణమాఫీ. ఎన్నికలకు ముందు దాదాపు 60,000 కోట్లు అవసరమవుతాయని చెప్పిన కాంగ్రెస్ నాయకులు తీరా 22,000 కోట్లు మాత్రమే పే చేసి రుణమాఫీ అయిపోయిందని చెప్పేస్తున్నారు. 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు ఒక్కరికి కాలే. సో అదేంటంటే అది అంతే, అది ఎవరు లోతుగా అడగలేరు. ఇవాళ మీడియా కూడా అలాగే ఉంది. ఒకప్పుడు మేము పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రినైనా మంత్రినైనా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే పరిస్థితి ఉండేది. కానీ గత 10-11 ఏళ్లలో అసలు ముఖ్యమంత్రిని కాదు కదా, మంత్రిని కూడా క్వశ్చన్ అడగలేని పరిస్థితి. అలాంటి జర్నలిజం తగలబడిపోయింది ఇప్పుడు. సరే, అది పక్కన పెడదాం. సో ఓవరాల్గా ఇప్పుడు ఏమైందంటే, ఉచితాలను నిలబెట్టుకోవడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆదాయ మార్గాల్లో మనకు ప్రధానంగా కనిపించేది ఎక్సైజ్. మొన్నే చూసాం, మద్యం ధరలు పెంచారు. తర్వాత మళ్ళీ కొత్త బార్లకు ఇవ్వడము, కొత్త వైన్స్లకు ఇవ్వడము, మొత్తం మీద ఆదాయం, ఎక్సైజ్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమైన ఆదాయ వనరు ప్రభుత్వానికి ఎక్సైజ్. దాని తర్వాత ఏంటి అంటే రిజిస్ట్రేషన్స్, అంటే భూములు, ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త అదే. మొన్నటికి మొన్న ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశంలో ఆదాయ వనరుల పెంపుకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది భూముల ధరల పెంపుకు సంబంధించిన నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులను, అదే రకంగా ఇటు రెవెన్యూ అధికారులను వాటికి సంబంధించి ఎక్సైజ్ పురమాయించారు. మోస్ట్ ప్రాబబ్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు పూర్తయిన వెంటనే ఆల్మోస్ట్ జూన్ 2nd వీక్లో భూముల ధరల పెంపుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ ఏప్రిల్ మే అయిపోతుంది, ఇప్పుడు మే ఎండింగ్కి వచ్చాం మనం. నెక్స్ట్ మంత్ అంటే జూన్, అంటే 3 నెలలు పూర్తయిపోతుంది. మిగిలిన 9 నెలల్లో గణనీయంగా భూములకు సంబంధించిన ఆదాయం పెంచుకోవాలి, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలి అంటే జూన్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తుంది. సో మ్యాక్సిమం జూన్లో దీనికి సంబంధించిన పెంపు నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్త నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. పెంపుపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశం. ఒక సలహా కమిటీని సంబంధించిన సమావేశం నిర్వహించారు. త్వరలోనే సమగ్ర నివేదిక రెడీ అవుతుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయా, పెంపుపై త్వరలోనే సర్కారు నిర్ణయం తీసుకుందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో భూముల విలువ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సలహా కమిటీ దీని ఆధారంగా నివేదికను ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్కి సంబంధించిన హైలైట్స్ కూడా మనకు కొన్ని తెలుస్తున్నాయి. ప్రధానంగా దీనికి ఏంటంటే ఎవరెవరు నేతృత్వం వహిస్తున్నారు అన్న వివరాలు ఇచ్చారు, అది మనకు అనవసరం అనుకోండి. సో భూముల విలువ ఏ మేరకు పెంచాలి ఏంటి అనే విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేను మొన్న ఈ మధ్య ఒక అధికారితో మాట్లాడినప్పుడు కేసీఆర్ 3 సార్లు భూముల ధరలు పెంచారు 10 సంవత్సరాల పరిపాలన కాలంలో. ఒకసారంటే అతను పెద్ద ఆయన తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఆయన మీద నాకు సమున్నత గౌరవం ఉంది. సో ఆయన తన ఫామ్ హౌస్కు వెళుతూ రోడ్డు పక్కన ఆపి అక్కడ ఫార్మర్స్తో మాట్లాడుతూ ఎంత ఉందా ల్యాండ్ ఇక్కడ అని చెప్పి కనుక్కున్నారట. కనుక్కున్న తర్వాత 3-4 డేస్లోనే అధికారులను పిలిపించేసి ఇమ్మీడియట్గా భూముల రేటు పెంచేసండి అని చెప్పినారట. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ల వాల్యూకు వాళ్ళు ఆ రైతులు చెప్పిన ధరలకు అసలు పొంతన లేదు. నిజానికి ఇప్పుడు అంతే, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ భూములు బట్ ఆల్సో ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, రకరకాల ప్లేస్లో కావచ్చు, వాళ్ళు కొన్ని చోట్ల 20,000 రూపాయలకు చదరపు గజం అమ్ముతున్న వాళ్ళు కూడా మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి మనకు 2,500 3,000 ఉంటుంది. ఇంకా ఒరిజినల్ చెప్పాలని ఇంకా తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు ఆ ఖర్చులు అవి చూపించుకోవాలి కాబట్టి కొద్దిగా దాన్ని అటు అడ్జస్ట్ చేసి చెబుతూ ఉంటారు మనకి. సో ఆ రకంగా ఆ అంతరాన్ని గ్యాప్ చేయడానికి, ఆ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి, అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, 10,000 రూపాయలు చదరపు గజం పెట్టినవాడు అక్కడ మార్కెట్ వాల్యూ 800 రిజిస్ట్రేషన్ చేస్తుంటాడు. ఆ మిగతాదంతా వైట్ రూపంలో తీసుకోడు, ఓన్లీ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే వైట్లో తీసుకుంటారు, మిగతాదంతా క్యాష్ రూపంలో బ్లాక్ రూపంలో తీసుకుంటారు. సో ఆ దాన్ని నియంత్రించడంతో పాటు ఇటు దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అది ఒక ఆదాయ మార్గంగా ప్రభుత్వం చూస్తూ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఈ ఉచితాలు వీటికి సంబంధించి నెరవేరాలి, కొనసాగాలి అంటే మాత్రం దానికి సంబంధించి నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ తన దశాబ్ద కాల పరిపాలన కాలంలో 3 సార్లు ల్యాండ్ వాల్యూ పెంచారు. ల్యాండ్ వాల్యూ పెంచడం ఒక ఎత్తు అయితే స్టాంప్ డ్యూటీ మీద అసలు మామూలు కాదు, 3% ఉన్న స్టాంప్ డ్యూటీని 7.5% చేశాడు. మళ్ళీ చెప్తున్నారు, ₹1,00,000 ఎవరైనా ఏదైనా కొనుగోలు తలుచుకుంటే మీరు 7,500 స్టాంప్ డ్యూటీ కట్టాలి, మళ్ళీ మిగతా అవి కలుపుకుంటే దాదాపు 10% అడిషనల్ ఎక్స్పెండిచర్. అంటే ₹1,00,000 ఏదైనా ఆస్తి కొందామనుకుంటే 1,10,000 ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా ఎంత కొట్టబోతుందంటే సరే స్టాంప్ డ్యూటీ పెంచుతారా తగ్గిస్తారా అన్నది ఇంకా ప్రతిపాదనల దశలో ఉంది. కానీ వీళ్ళు నియమించుకున్న కమిటీ చెప్పిన మాటలు ఏంటంటే ఎవ్రీ ఇయర్ భూముల రేట్లు సర్దుబాటు చేయాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉన్నా సరే పర్లేదు, దానికి సంబంధించి పక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు 1.5 year నుంచి ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిందో సెప్టెంబర్ 2023లో, అప్పటి నుంచి కొంత ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన నెగిటివ్ వార్తలు బాగా పెరిగిపోయినాయి. రియల్ ఎస్టేట్ స్తబ్దత, కూలిపోయింది, ఢమాలు ఢిమేలు అని చెప్పి రకరకాల అట్లా రాసుకొని యూట్యూబర్లు బీభత్సంగా వ్యూస్ తెచ్చుకుంటున్నారు. కానీ నిజానికి వాస్తవ పరిస్థితి కాదు. రెగ్యులర్గా జరిగేవి జరుగుతున్నాయి. కొంత తగ్గిండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు తప్ప కొన్ని రూట్లలో మాత్రం అబ్నార్మల్గా ఉన్నాయి. కావాలంటే నేను కొన్ని SROలు చెప్తాను. సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి లెక్కలు తీసుకోండి, మహేశ్వరం వెళ్ళి తెలుసుకోండి, ఇబ్రాహీంపట్నం వెళ్ళి తెలుసుకోండి. ఈ 2 సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తే చాలు, మీకు రోజుకి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయో తెలుస్తాయి. ఓకే, డమాల్ డిమేల్ అనుకున్న వారు కనివిప్పగలుగుతుంది. అది సరే, అది పక్కన పెట్టుకుందాం. బట్ రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం ఈ భూముల విలువకు సంబంధించి మాత్రం ప్రతి ఏటా
దీన్ని సవరించాలి, ఒక నిర్దిష్టంగా ఒక శాస్త్రీయంగా ఇంత పర్సెంట్ అనుకోండి, ఇంత పర్సెంట్ అనుకొని ఫిక్స్ చేసి. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ప్రభుత్వం నియమించుకున్న సలహా కమిటీ ఉంది కదా, ఏజెన్సీ, ఆ ఏజెన్సీ ఇచ్చిన సిఫారసు ఇది. మరి ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా లేదా పక్కన పెడితే ప్రతి ఏటా ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం రోజా, లేకపోతే జనవరి 1 ఆంగ్ల సంవత్సరాది రోజా, ఏదో ఒక రోజు ఫిక్స్ చేసి ఆ డేట్ నుంచి ఇంత పర్సెంట్, 2%, 3%, 5%, 10% ఎవ్రీ ఇయర్ హైక్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో అన్ని ధరలు పెరుగుతున్నప్పుడు వీటికి సంబంధించి కూడా అదే రకంగా పెంచాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకోమని చెప్పి ఆ ఏజెన్సీ సిఫార్సు చేసిందంట రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందా లేదా అని పక్కన పెడితే, బట్ ఓవరాల్గా భూముల ధరల పెంపుకు సంబంధించి మాత్రం జూన్లో ఒక ఖచ్చితమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవ్రీ ఇయర్ కూడా పెంచడానికి అదే జూన్లో ఒక డేట్ ఫిక్స్ చేసి ఎవ్రీ ఇయర్ అట్లా సవరించుకుంటూ పోతుందా, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదే రకంగా స్టాంప్ డ్యూటీ విషయంలో కూడా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. 7.5% ఉన్నది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా రాటిఫై చేస్తూ 5% దగ్గర ఆపాలా అన్నది కూడా. ఎందుకంటే భూముల ధరలు పెంచినప్పుడు ఈ పర్సెంటేజ్ కొద్దిగా తగ్గించినా కూడా ప్రభుత్వ ఆదాయంకి గండిపడే అవకాశాలు ఉండవు కాబట్టి, వచ్చే అవకాశాలు ఉంటాయి, యాజిటీస్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకమైన ప్రతిపాదన కూడా తెర మీదకి వస్తుంది అని అంటున్నారు. బట్ అంతిమంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే ప్లాట్ మెయింటెనెన్స్ కావచ్చు, ప్లాట్ సెక్యూరిటీ అంటే లీగల్ సెక్యూరిటీ కాదు, వాటికి సంబంధించి మీరు ఆ కాంపౌండ్ వాళ్ళది పెట్టడం, ఒక జాగ్రత్తగా చూసుకోవడం వంటి సర్వీసులు, వీటి కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అధిరన్ గ్రూప్లో అట్లాంటి సర్వీసులు ఉన్నాయి. అదే రకంగా లీగల్ అడ్వైస్ కావచ్చు, తర్వాత లేఅవుట్ డెవలప్మెంట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సపోర్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ సర్వీస్లో కూడా మీరు అధిరన్ గ్రూప్ని కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లో. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.